స్పిరిట్ సినిమాను 2027 మధ్యలో విడుదల చేయాలనే లక్ష్యంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ న్యూ ఇయర్ బ్రేక్ను రద్దు చేశారు. నవంబర్ 27న హైదరాబాద్లో ప్రారంభమైన షూటింగ్ జనవరి తొలివారం వరకు కొనసాగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ప్రత్యేక లుక్స్లో కనిపించనున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ షెడ్యూల్లో తాజాగా మార్పులు జరిగాయి. గతంలో నవంబర్లో వచ్చిన సమాచారం ప్రకారం డిసెంబర్ చివరి వరకు షూటింగ్ చేసి న్యూ ఇయర్ బ్రేక్ ఇవ్వాలని వంగ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 2027 కాకుండా 2027 మధ్యలోనే రిలీజ్ చేయాలని వంగ భావిస్తున్నారని సమాచారం. అందుకే న్యూ ఇయర్ బ్రేక్ను రద్దు చేసి షూటింగ్ కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో టీం న్యూ ఇయర్ సమయంలో కూడా పనిచేయనుంది. స్పిరిట్ సినిమా షూటింగ్ నవంబర్ 27న హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతున్న మొదటి షెడ్యూల్ జనవరి మొదటి వారం వరకు కొనసాగుతుందని సమాచారం. ఆ తర్వాత కొద్ది రోజులు మాత్రమే విరామం తీసుకునే అవకాశం ఉంది. ఈసారి న్యూ ఇయర్ బ్రేక్ లేదు అని చిత్ర బృందానికి దగ్గరగా ఉన్న వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా సందీప్ రెడ్డి వంగకు చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ఎందుకంటే ఇది ఆయనకు ప్రభాస్తో మొదటి సినిమా. అలాగే నటుడు వివేక్ ఒబెరాయ్తో కూడా ఇదే తొలి కలయిక. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్తో పాటు బలమైన డ్రామా ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. ఇక విలన్ పాత్రలో నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ కోసం కూడా వంగ ప్రత్యేకంగా డిజైన్ చేసిన లుక్ ఉంటుందని టాక్. గతంలో యానిమల్ సినిమాలో బాబీ డియోల్ను కొత్తగా చూపించిన విధంగానే స్పిరిట్లో వివేక్ ఒబెరాయ్ను కూడా ఊహించని పాత్రలో చూపించబోతున్నారని సమాచారం. ఆయన పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి స్పిరిట్ సినిమాను త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వంగ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ అభిమానులు ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వంగ స్టైల్, యాక్షన్, ప్రభాస్ పవర్ కలిసి స్పిరిట్ను ఒక స్పెషల్ మూవీగా మార్చనున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.